Hi students, welcome to Dr. CSR Academy. Today's our topic is current electricity. ఈ టాపిక్లో పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అదేంటంటే ఇన్ పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఏ వైర్ ఆఫ్ లెంత్ 10 meters and resistance 5 ohm is connected to a cell of EMF 2.2 volts. If the potential difference between 2 points separated by a distance of 660 centimeters on a potentiometer wire is 1.1 volt, then the internal resistance of the cell is ఎలా ఇచ్చాడు. ఇది పొటెన్షియోమీటర్ సంబంధించిన ప్రాబ్లం. ఇందులో ఒక వైర్ లెంత్ 10 meters అన్నాడండి. దాని రెసిస్టెన్స్ 5 ohm ఇచ్చాడు. దాన్ని ఒక సెల్కి కనెక్ట్ చేశాడు. దానికి ఈఎంఎఫ్ కూడా ఇచ్చాడు. అంటే ఇది ప్రైమరీ సర్క్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు. అంటే ప్రైమరీ సర్క్యూట్ మనం దాన్ని ప్రాబ్లమ్ని డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఇందులో ప్రైమరీ సర్క్యూట్లో ఒక సెల్ ఉంది. దానికి ఆ సెల్ ఈఎంఎఫ్ ఎంత ఇచ్చాడు? ఈ ప్రైమరీ ఈక్వల్ టు 2.2 volts అని ఇచ్చాడు. వైర్ ఆఫ్ లెంత్ 5 ohm అన్నాడు. ఈస్ కనెక్టెడ్ టు ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ 2.2. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు, R0 అనుకోండి. ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points, ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇది పొటెన్షియోమీటర్ వైర్ అండి, AB అనుకోండి. ఈ లెంత్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10 meters లెంత్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ 10 meters అని ఇచ్చాడు. ఇది ప్రైమరీ సర్క్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే మనకి ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points సపరేటెడ్ బై డిస్టెన్స్ 660 centimeters, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ 1.1 volt అని ఇచ్చాడు. మనకి ఈ ప్రైమరీ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఐపీ అనుకుందాం. అది ఇలా ఫ్లో అవుతుంది. మరి దీని రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడండి. ఆ వైర్ 10 meters లెంత్ ఉన్న వైర్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే పొటెన్షియోమీటర్ వైర్ రెసిస్టెన్స్ 5 ohm అన్నాడు. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ V ఇచ్చాడు. V ఈక్వల్ అయిన మనకి పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంటూ L అనమాట. V ఈక్వల్ టు 1.1 volt అని ఇచ్చాడు. అంటే పర్టికులర్ లెంత్కి 5 into L ఎంత ఇచ్చాడు? లెంత్ ఆఫ్ దట్ వైర్ పోర్షన్, ఆ పోర్షన్కి ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు. 660 centimeters అన్నాడు. అంటే 6.6 meters అయిపోయింది. అంటే 5 ఈక్వల్ టు 1.1 by 6.6. అంటే ఇది 1/11 క్యాన్సిల్ అవుతుంది. 11/66, 1/6 వచ్చింది. అంటే పొటెన్షియల్ గ్రేడియంట్. అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంత్. అంటే ఎల్ లెంత్కి ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే యూనిట్ లెంత్కి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, అదే పొటెన్షియల్ గ్రేడియంట్. 1.6 volts అని వచ్చింది. ఇప్పుడు యూనిట్ లెంత్కి ఇంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, 1/6 volts అని. మనకి లెంత్ ఎంత? అది 10 meters లెంత్ ఇచ్చాడు వైర్. దీనికి పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంటుందో మనకి తెలియదు. అది మనం VAB అనుకుందాం. VAB ఈక్వల్ 5 into క్యాపిటల్ L అవుతుంది. 5 అంటే 1/6, క్యాపిటల్ L అంటే 10, అంటే 10/6. 10/6 అంటే 5/3, 5/3 volts వచ్చింది. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇచ్చాడు మనకి. సర్క్యూట్లో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ VAB ఈక్వల్ I into RP కదా. V ఈక్వల్ టు IRP. మనం I ఈక్వల్ టు IP ఈక్వల్ టు నెట్ ఈఎంఎఫ్ బై R టోటల్ అని రాసుకోవచ్చు కదా. RP ప్లస్ స్మాల్ r ఎలా రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఐకి డైరెక్ట్గా V/R అని రాసేయచ్చు. V ఈక్వల్ IR కదా. అంటే VAB ఇక్కడ చేసేద్దాం. VAB ఈక్వల్ టు IP ఇంటూ RP అని రాసుకోవచ్చు. దీని నుంచి IP ఈక్వల్ టు VAB అంటే 5/3 by
5 అని వచ్చింది, అంటే 1/3 యాంపియర్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఐపీ బదులు 1/3 యాంపియర్స్ రాస్తాం. ఈపీ ఎంత ఇచ్చాడు? ప్రైమరీ సెల్ ఈఎంఎఫ్ 2.2 అన్నాడు, ఆర్పి 5 అన్నాడు, స్మాల్ ఆర్ అడిగాడు. అంటే 5 + స్మాల్ ఆర్ ఈక్వల్ టు 6.6 అని వచ్చింది. దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 6.6 - 5, అంటే ఆర్ ఈక్వల్ టు 1.6 ఓం. ఇది ఒక్కసారి చూడండి. ఇదంతా ఏంటంటే మనకి ఇచ్చిన డేటాని నేను ప్రాబ్లం కింద డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. పొటెన్షియోమీటర్ వైర్, పొటెన్షియోమీటర్లో మనకి బేసిక్ ఏమిటి? ప్రైమరీ సర్క్యూట్, సెకండరీ సర్క్యూట్ అని ఉంటాయి. ఇక్కడ సెకండరీ సర్క్యూట్ గురించి ఏం మాట్లాడలేదు, ఓన్లీ ప్రైమరీ సర్క్యూట్ గురించే మాట్లాడాడు. ఇందులో పొటెన్షియోమీటర్ సంబంధించిన ప్రైమరీ సర్క్యూట్లో ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ ఇచ్చాడు, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇవ్వలేదు. పొటెన్షియోమీటర్ వైర్ లెంత్ ఇచ్చాడు, ఆ వైర్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చాడు. అది ఇచ్చిన డేటా. అయితే పొటెన్షియల్ గ్రేడియంట్ ఇవ్వకుండా ఏమన్నాడంటే, పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటి? మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ పర్ యూనిట్ లెంత్. అది డైరెక్ట్గా ఇవ్వకుండా ఏమన్నాడంటే 660 సెంటీమీటర్స్కి, అంటే 6.6 మీటర్స్కి ఎంత పొటెన్షియల్ డ్రాప్ ఉందో ఇచ్చాడు. 1.1 వోల్ట్ మెజర్ ఉందని ఇచ్చాడు. అంటే 10 మీటర్స్ లెంత్కి 10 మీటర్స్ లెంత్ ఉంది మొత్తం, అందులో 6.6 మీటర్స్ లెంత్కి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత అన్నాడంటే 1.1 వోల్ట్ అన్నాడు. దాని నుంచి ఏం చేశానంటే పొటెన్షియల్ గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేశాను. మనకేంటి? V = 5 × L, అంటే యూనిట్ లెంత్కి పొటెన్షియల్ డిఫరెన్స్ 5 అయితే ఎల్ లెంత్కి V అని ఇచ్చాడు కదా వాడు, అంటే V = 5 టైమ్స్ ఆఫ్ L. V వాల్యూ వేసాను, దీని నుంచి 5 వాల్యూ వచ్చింది, అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ వాల్యూ వచ్చింది. దిస్ ఈజ్ పొటెన్షియల్ గ్రేడియంట్. పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే యూనిట్ లెంత్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్. ఎల్ లెంత్కి V ఉంటే యూనిట్ లెంత్కి ఎంత ఉంటుంది అంటే 5 = V/L. అది చేస్తే వచ్చేస్తుంది. దీని తర్వాత పొటెన్షియల్ గ్రేడియంట్ వచ్చింది కాబట్టి ఈ పొటెన్షియోమీటర్ వైర్కి ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందో మనం ఈజీగా కనుక్కోవచ్చు. యూనిట్ లెంత్కి 5 ఉంటే టోటల్ లెంత్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ 10 మీటర్స్ ఉంది. 10 మీటర్స్కి ఎంత ఉంటుంది అంటే 5/3 వోల్ట్స్ వచ్చింది. అయితే ఈ 5/3 వోల్ట్స్తో ఈ వైర్లో ఎంత కరెంట్ ఫ్లో అయిందో మనం రాయొచ్చు. VAB = IP/RP. V కూడా అయ్యారు కాబట్టి IP = VAB, అంటే 1/3 యాంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ సర్క్యూట్లో మొత్తం కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? 1/3 యాంపియర్స్. మనకి I = ఏంటి? మనకి ఎలక్ట్రిక్ కరెంట్ = నెట్ EMF/R టోటల్, EP/RP + R. ఇప్పుడు IP వాల్యూ వచ్చింది, దీని నుంచి ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ప్రైమరీ సర్క్యూట్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ ఎఫ్సెట్లో 2025లో అడిగిన క్వశ్చన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్స్. పొటెన్షియోమీటర్ వైర్లు, పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ రకంగా అడుగుతారు.